హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్. ఎవరైనా నా ఎక్స్ప్లోరింగ్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా అందరికీ నా ఎక్స్ప్లోరింగ్ తరపున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఎక్కడైనా ఎవరైనా 9 డేస్కి సద్దుల బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటారు, కానీ మేమైతే 7 రోజులకే సద్దుల బతుకమ్మ చేసుకుంటాం. మరి మీరెన్ని రోజులకి సద్దుల బతుకమ్మ జరుపుకుంటారు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మా వేములవాడలో 7 రోజుల్లో సద్దుల బతుకమ్మ జరుపుకోవడానికైతే ఒక రీజన్ అయితే ఉంది. ఇదే కారణం వల్ల 7 రోజుల్లో జరుపుకుంటారు అని అయితే అనను, కానీ నాకు తెలిసిన కారణాలలో ఇది ఒక కారణం అని తెలుసు. ఇంతకీ ఆ కారణం ఏంటంటే, ఒక పురాణ కథనం ప్రకారం అప్పట్లో వేములవాడను ఒక రాజు పరిపాలించేవారు. అయితే ఆ రాజు కుమార్తె వేరే ఊరిలో పెళ్లి చేసుకుంది. అలా పెళ్ళైన తర్వాత బతుకమ్మ పండగ వచ్చిందని తన తండ్రి తన కుమార్తెని ఇంటికి తీసుకురావడానికి వెళ్తాడు. ఆ సందర్భంలో పెళ్ళైన తన కూతురు పుట్టింటికి రాలేకపోతున్నాననే కారణం చెప్తుంది. దీంతో ఆ రాజు వేములవాడలో 7 రోజుల బతుకమ్మను జరిపి 9వ రోజున తన పుట్టింట్లోని పువ్వులను నదిలో నిమజ్జనం చేయాలని ఆదేశించారు. అప్పటి నుండే వేములవాడలో 7 రోజుల్లో సద్దుల బతుకమ్మ పండగ నిర్వహించడం ఒక సాంప్రదాయంగా మారింది. ఆ రాజెవరో గాని మంచి సాంప్రదాయమే పెట్టిండు. మరి ఇంత చక్కటి సాంప్రదాయానికి కట్టుబడి ఎవరైనా ఉన్నారా, లేక అందరూ 9 రోజుల బతుకమ్మని జరుపుకుంటారా? అంటే మీ ఊర్లలో 7 రోజుల పండగనా లేక 9 రోజుల పండగనా అని. ఇంతకీ నాకు తెలిసిన కారణం అయితే ఇదే. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో వేరే కారణం ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. బతుకమ్మ పండగ రోజు మేమైతే ఆఫ్టర్నూన్ 12 o'clockకి బతుకమ్మ పేరవడం మొదలు పెట్టినాం. అందరూ ఎవరికి వీలైనప్పుడు వాళ్ళైతే బతుకమ్మను పేరవడం మొదలు పెడతారు. ఇంతకీ మీరే టైంకి స్టార్ట్ చేశారు? ఈ రోజుల్లో మార్కెట్లో కాకుండా ఎంతమంది పువ్వును కోసుకొచ్చి బతుకమ్మను పేరుస్తున్నారు ఒకసారి కమెంట్ చేయండి. మాకైతే పువ్వు కోసుకొచ్చి బతుకమ్మను పేరవడం అయితే అంత అవైలబిలిటీ లేదు. ఉన్న వాళ్ళైతే పువ్వు కోసుకొచ్చే బతుకమ్మను పేరుస్తారు. ఇంతకీ మీరు బతుకమ్మకి పువ్వును కోసుకొస్తారా లేక కొనుక్కొస్తారా?